ఎవరు కోరుకోరు మంచి సమాజాన్ని? ఎవరు కోరుకోరు మంచి ఆరోగ్యాన్ని? ఎవరు కోరుకోరు మంచి కుటుంబాన్ని, వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని? అయితే విషయం ఏమిటంటే మనమందరం కూడా చెడునైతే కోరుకోము. అలా అని మంచిని, మార్పుని చేయడానికి అడుగు ముందుకు వెయ్యం. అందుకే చెడ్డవాని కంటే మంచివాని మౌనం ప్రమాదకరం. మంచి జరిగితే బాగుంటుంది అని అనుకుంటే సరిపోదండి. దానికి నేనేం చేయాలి అని ఆలోచించాలి. మన సొసైటీ అలా ఉంటే బాగుంటుంది, నా కుటుంబం ఎందుకు సరిగ్గా లేదు, ఇలా చాలానే అనుకుంటాం. కానీ వాటికి కావాల్సిన సరైన మార్పులు తీసుకురావడానికి మాత్రం కృషి చెయ్యం. అంగుళం కూడా కదలకుండా మనం చిన్న ముళ్ళును కూడా కదపలేమండి. అలానే వాళ్ళు చేస్తే బాగుంటుంది, వీళ్ళు చేస్తే బాగుంటుంది అని అనుకోకుండా మార్పు అనేది మనతో స్టార్ట్ అవ్వాలి. మనం కదిలితేనే కదా మన స్థితులు అనేవి మారుతాయి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నారు గురజాడ అప్పారావు గారు. అంటే మనమందరం కూడా ఒకటే దేశం. మన దేశం డెవలప్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం డెవలప్ అవ్వాలి. మార్పు అనేది మనతో స్టార్ట్ అవ్వాలి. ఆరంభం మనమే కావాలి. మన జీవితంలో ప్రతి దశను కూడా ఒక ఉత్తమ విధంగా ఎలా మలుచుకోవాలి? మన జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? నైతిక సమాజం ఎలా సాధ్యమవుతుంది? వీటన్నిటినీ కూడా మన ధర్మశాస్త్రాలు అనేవి మార్గదర్శకత్వాన్ని చూపిస్తున్నాయి. మన యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తు చేస్తున్నాయి. మన జీవితం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. నైతిక పాఠాలను నేర్పిస్తున్నాయి. కాబట్టి మేలుకోండి. మీరు బాగుండాలన్న ధర్మశాస్త్రాలు కావాలి. మీ కుటుంబం, మీ దేశం బాగుండాలి అన్న ధార్మిక విద్య ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సో మనమందరం కూడా దానిని చదువుదాం, ఆచరిద్దాం. మనం కోరుకున్న ఉత్తమ సమాజాన్ని, జీవితాన్ని అమలులోకి తీసుకువద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.